హరి ఓం. ఈరోజు మనం ఇంకొక అంశం గురించి తెలుసుకుందాం. దీన్నే ఎదుర్కొనడం, అంటే ఎదురీత అనే గుణాన్ని కూడా మనం పెంపొందించుకోవాలి. నిత్య జీవితంలో అభివృద్ధి పదంలో మనం ముందుకు పోవాలి అని అంటే మనిషికి ఈ ఎదుర్కొనే గుణం అనేది కూడా అవసరం. ఎదుర్కోవడం అని అంటే ఇక్కడ నీకొచ్చే అన్యాయం, అధర్మం, చెడు, నష్టాలు వీటన్నిటి కూడా ఎదుర్కొంటూ, అంటే ఛేదించుకుంటూ ముందుకు పోగలగాలి నీ ప్రయాణం. కాబట్టి ఇప్పుడు మనకు కనిపించే అంటే ఉన్నత శిఖరాలు అందుకున్న వాళ్ళంతా కూడా ప్రతి ఒక్క పరిస్థితిని, ఇబ్బందుల్ని, నష్టాల్ని, కష్టాల్ని అన్నీ ఎదుర్కొంటూ ముందుకు పోయారు. అంటే ఇక్కడ మనం ఎదుర్కోవడం అని అంటే ఏదో కర్ర తీసుకునో కత్తి తీసుకునో ఫైట్ చేయడం కాదు. ఎటువంటి పరిస్థితులైనా కూడా నిబ్బరంగా, స్థిరంగా నిలబడగలగాలి. నిలబడితే అవి వాటంతట అవే విడిపోతాయి. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే స్వామి వివేకానంద కాశీలో ఉన్నప్పుడు కుక్కలు తరుముకుంటూ ఉన్నాయట. ఆయన ఏదో భయం వేసి పరిగెత్తాడు. అప్పుడు ఇంకో సన్యాసి చూసి, ఇదేంది వివేకానంద స్వామి కుక్కలు తరుముకుంటూ పరిగెస్తున్నాడు అని, ఆగు, ఎదురు తిరుగు అన్నాడట. ఆ సన్యాసి మాటలు విని ఆగి ఈయన గర్జిస్తూ వాడు సాయి చూశాడంట. అవి పరిగెత్తడం మొదలయ్యి. అట్లాగా మనకు వచ్చే పరిస్థితులు ప్రతికూలంగా వచ్చినప్పుడు మనం వాటిని ఎదుర్కోగలగాలి. అంటే ముందు స్థిరంగా నిలబడగలగాలి, పారిపోకూడదు. నిలబడితే వాటిని అవే పరిష్కారం అనేది అందుతుంది. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితులైనా కూడా ఎదుర్కొనగలగాలి, ఎదగలగాలి. ఇప్పుడు చూడండి, నదిలో నీరుంది, దాని యొక్క డెస్టినీ ఏంది? సముద్రంలో కలిసిపోవడం. ఈ లోపల ప్రవహించేటప్పుడు ఎన్నో ఎత్తులు, పల్లాలు, సెలయేర్లు, చెట్లు, అడ్డంకులు ఎన్నో వస్తుంటాయి. అయినప్పటికీ తన ప్రయాణంలో ఆగిపోవడం అనేది జరగదు. పల్లం దగ్గర సులభంగా ఉంటుంది, ఎత్తు దగ్గర కష్టంగా ఉంటుంది. సెలయేర్లు ఇవన్నీ దాటుకుంటూ చివరికంటూ పోయి సముద్రంలో కలిసిపోతుంది. ఆ విధంగా మన ప్రయాణం కూడా ఎవరు ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఆయా రంగాలలో అక్కడుండే ప్రతికూల పరిస్థితుల్ని, కష్ట నష్టాలని అన్నిటిని ఎదుర్కొంటూ మనం ప్రయాణం చేయగలగాలి. నాకు తెలిసిన ఒక మెడికల్ స్టూడెంట్ ఉంది. వాళ్ళకి మెడికల్ కోర్స్ చదవడానికి కుటుంబం ఆర్థికంగా అంత సహకారం లేదు కుటుంబం నుండి. అయినప్పటికీ ఆ మెడికల్ కోర్స్ ఇంట్రెస్ట్ మీద ఆ అమ్మాయి చదువుతుంది కాబట్టి ఇంట్లో వాళ్ళు ఎంతో వాళ్ళు చేయగలిగిన సహాయం చేస్తూ ఉన్నారు. ఒక టైం వచ్చేటప్పటికి ఎగ్జామ్ ఫీజు కట్టాలన్నా కూడా కష్టమైపోతుంది. ఆ టైంలో ఆ అమ్మాయి ఇబ్బందులు ఇవన్నీ ఎదుర్కోవడం ఎందుకు అని చెప్పేసి సూసైడ్ చేసుకోవాల్సిన ప్రయత్నం చేసింది. అంతలో ఒక ఆశ్రమం బాబా కలవడం, అటువంటి పనులు చేయొద్దమ్మా, మా ఆశ్రమంలో ఉండి నువ్వు నీ స్టడీస్ కంటిన్యూ చేసేసేయి అని చెప్పి సహకారం అందుతుంది. తర్వాత ఆయన ఇట్లా జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోగలగాలి, కానీ ఈ సూసైడ్ చేసుకునేది పరిష్కారం కాదు. ఒకవేళ నువ్వు అనుకున్నది కాకపోయినా ఇంకొకటి అవుతుంది. ముందు నిలబడాలి, పారిపోకూడదు. కాబట్టి ఆ ఎస్కేపింగ్ మెంటాలిటీ నుంచి ఈ ఎదుర్కొనే మనస్తత్వంకి రావాలి. అట్లా ఏ రంగాల్లో వాళ్ళు కూడా, ఇప్పుడు బిజినెస్లో కూడా చాలామంది లాభ నష్టాలు అనేది ఉంటాయి సహజంగా. నష్టాలు రంగానే బెంబాయిలు ఎత్తిపోవడం, రిటర్న్ అయిపోయి ఖాళీగా ఉండిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ స్థిరంగా నిలబడి మళ్ళీ
అంతకంత సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళల్లో ఆ ఎదుర్కొనే మనస్తత్వం ఉంది ఎటువంటి పరిస్థితినైనా. కాబట్టి ఆ ఎదుర్కొనే మనస్తత్వాన్ని మనం కూడా పెంపొందించుకోవాలి. కొన్ని దగ్గరలో అవినీతి జరుగుతుంటుంది. మనం ఏదైనా పనుల మీద పోయినప్పుడు అవినీతి కోసంగా పని కాలేదని చెప్పి వెనక్కి రాకూడదు. అవినీతి ఎదుర్కోగలగాలి. గాంధీజీ ఉన్నారు, ఆయన ఇతర దేశంలో పోయినప్పుడు నల్లవాళ్ళు ఈ ట్రైన్లో ప్రయాణం చేయకూడదు అంటారు. అయితే ఆయన అక్కడ చట్టాన్ని తీసుకొచ్చాడు, ఎందుకు చేయకూడదు అని అక్కడ మళ్ళీ కొత్త చట్టాన్ని ప్రిపేర్ చేయించాడు, అటువంటి ఆంక్షలు పెట్టరాదు అని. కాబట్టి మనకి ఈ అవినీతిగా ఉండడం కానీ, అధర్మంగా ఉండడం కానీ, ఇవన్నీ కూడా మన నిత్య జీవితంలో తారసపడతానే ఉంటాయి. అది కుటుంబంలో అయినా సరే, సమాజంలో అయినా సరే, ప్రొఫెషన్లో అయినా సరే. కాబట్టి వీటన్నిటిని కూడా మనం ఛేదించుకుంటూ ముందుకు పోవాలి. అంటే మనం పని చేసేటప్పుడు ఈ ఫలితమే రావాలి, ఇది రాకపోతే మళ్ళా నాకు కష్టం అనే భావం ఉండకూడదు. పని చేసాము, ఏ ఫలితమైనా వస్తే రాని అనుకోవాలి, లేదు రాలేదు పోతే పోని అనుకోవాలి. కాబట్టి వస్తే రాని పోతే పోని అన్న పందాలో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఏ విషయంలో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ఉంటే ఉండని, కానీ నా ప్రయత్నం మాత్రం ఆగకూడదు, జరుగుతూనే ఉండాలి. కాబట్టి మనం అనుకున్న ఫలితం వస్తే రాని పోతే పోని, ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఉండని, నా ప్రయత్నం మాత్రం నిరాటంగా జరగాలి అనే సూత్రాన్ని ఆధారం చేసుకొని మనం ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఫార్ములాని అప్లై చేసుకుంటూ ముందుకు పోగలగాలి. మన దగ్గరికి వచ్చే ఒక స్టూడెంట్ ఉంది, ఒక అమ్మాయి క్లాసులో వెనకబడి ఉండేది. ఏం చేయాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ అమ్మాయికి క్లాసులో వెనకబడుతుంది, చదువుల్లో అంత ముందుకు పోవట్లేదు అని చెప్పుకొచ్చారు. సరే అమ్మ ఎంతసేపు చదువుతావు రోజు అన్నా. 3 hours చదువుతాను. సరే ధ్యానం చేయ 1 గంట సేపు రోజు, మీ మైండ్ సూక్ష్మం అయిపోయి గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది అని చెప్పాం. చేసింది, అయినా పెద్దగా అభివృద్ధి రాలేదని చెప్పి మళ్ళీ వచ్చి చెప్పింది. సరే 3 గంటలు చదవడం, 1 గంట ధ్యానం అంటున్నావు కదా, 3 గంటలు ధ్యానం చేసి 1 గంట చదువు అని చెప్పాం. ఇంకా తర్వాత ఆ అమ్మాయిలో మార్పు కనిపించింది. తర్వాత అక్కడి నుంచి క్లాసులో ఫస్ట్ ర్యాంకులు రావడం, ఆ విధంగా మొదలైంది. ఇప్పుడు అబ్రాడ్లో మంచి కంపెనీలో జాబ్ చేస్తుంది. అట్లా ప్రతి సమస్యకి మనకి ఈ ధ్యానం అనే దాన్ని ఉపయోగించుకొని ఆ పరిష్కారం అనేది జరుగుతుంది అందులో. కాబట్టి మనకి ఎప్పుడైనా కూడా కష్టకాలంగా ఉన్నప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు కొంతసేపు ధ్యానం చేశారంటే ఆ ధ్యానంలోనే మీకు చక్కని పరిష్కారం అనేది కనిపిస్తుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా వేసిన అడుగు, ముందుకు వేసిన అడుగుని మళ్ళీ మెడిని తిప్పకూడదు అని మీకు మీరు ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. ముందుకు వేసిన అడుగుని మెడిని తిప్పకూడదు అంటే వెనక్కి రాకూడదు అని. ఎప్పుడైతే మనం ఆ నిర్ణయం తీసుకొని ముందుకు మనం ప్రయాణం చేస్తుంటామో ప్రకృతి అనేది సహకరించడం మొదలవుతుంది. సృష్టిలో నిన్ను మించింది ఏదీ లేదు, నీ యొక్క ఆత్మశక్తిని మించింది ఏదీ లేదు. కాబట్టి నీ యొక్క ఆత్మశక్తిని ఉపయోగించుకొని ఈ ధ్యానం ద్వారా ముందుకు ప్రయాణం చేసామంటే ప్రకృతి సహకరిస్తూ వస్తుంది, నీకు అనుకూలంగా జరుగుతూ వస్తున్నాయి, ప్రతిదీ నీకు అనుకూలంగానే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ధ్యానం చేసి నీకుండే ఆత్మవిశ్వాసం సహజంగానే పెరిగిపోతుంది. పెరిగినందువల్ల సృష్టిలో నిన్ను మించింది ఏదీ లేదు, నీ సంకల్పం నీ నిర్ణయం ప్రకారమే ప్రకృతి సహకరించడం జరుగుతుంది అన్న వాస్తవాన్ని నువ్వు గుర్తిస్తావు. కాబట్టి మీ యొక్క ప్రొఫెషన్లో కానీ, బిజినెస్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, సమాజపరంగా కానీ, కుటుంబపరంగా కానీ
అభివృద్ధి పదం పోవాలంటే ఈ ఎదుర్కొనే గుణం అనేది పెంపొందించుకోవాలి. ఆ గుణం పెంపొందడానికి చక్కగా ధ్యాన సాధన చేసి మీ పట్ల మీకు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. కాబట్టి మీ రంగాల్లో మీరు ఆ విధంగా ప్రతి విషయంలో ముందంజ వేస్తూ అభివృద్ధిని సాధిస్తారని ఆశిస్తూ హరి ఓం తత్సత్.